నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాడిలో పాల్గొన్నాడంటూ ఓ పంచాయతీ కార్యదర్శిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 11న జరిగిన దాడిలో A26గా సంగాయపల్లి విలేజ్ సెక్రటరీ రాఘవేందర్ పేరు చేర్చారు. అయితే పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో రాఘవేందర్ పేరు చేర్చిన విషయం కలెక్టర్కు తెలియజేయలేదు. విషయం తెలుసుకున్న కలెక్టర్ రాఘవేందర్ను విధుల నుంచి తప్పిస్తూ నోటీసులు ఇచ్చారు. మరోవైపు ఇదే కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసు విచారణ సాగుతుండగానే పోలీసు ఉన్నతాధికారులు పరిగి జిల్లా ఎస్పీపై వేటు వేశారు. ఎస్పీ కరుణసాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తూ ఆర్డర్స్ పాస్ చేశారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల్లో సాధారణ బదిలీగా పేర్కొంది. జిల్లా నూతన ఎస్పీగా శ్రీనివాస్కు బాధ్యతలు అప్పగించింది. మరోవైపు రిమాండ్ రిపోర్ట్లో తాను ఇచ్చినట్లుగా చెబుతున్న వాంగ్మూలం వాస్తవం కాదంటూ పట్నం నరేందర్ రెడ్డి ఇచ్చిన అఫిడవిట్ను ఆయన తరఫున లాయర్లు కోర్టుకు అందించారు. నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై సోమవారం వికారాబాద్ జిల్లా కోర్టులో వాదనలు జరిగాయి. న్యాయమూర్తి తదుపరి విచారణ నవంబర్ 25కు వాయిదా వేసింది. ఇక నరేందర్ రెడ్డిని కస్టడీ ఇవ్వాలని కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది.